it's alright, like. హలో ఎవరీవన్, రివ్యూలోకి వెళ్ళే ముందు చిన్న మాట. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ మై ఫస్ట్ వీడియో. 300 వ్యూస్ వచ్చేసాయి ఫస్ట్ వీడియోకి, అది కూడా 2 డేస్లో. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే ఇంకా చాలా వీడియోలు చేయడానికి ఎప్పటికీ ట్రై చేస్తూనే ఉంటాను. సో లెట్ us go into the review of Squid Game Season 3. నేను రాత్రి సిరీస్ కంప్లీట్ చేయడం జరిగింది, బట్ మరి నైట్ అయిపోయింది కాబట్టి అప్పుడు రివ్యూ ఇవ్వడం జరగలేదు. సో ఈరోజు మార్నింగ్ లేవగానే రివ్యూని రికార్డ్ చేస్తున్నాను. సీజన్ 3 ఎగ్జాక్ట్లీ సీజన్ 2 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే మొదలవుతుందా. అండ్ సీజన్ 3 స్టార్టింగ్ వచ్చేటప్పటికి మనకి ట్రామా అనే థీమ్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎండ్కి వెళ్ళేటప్పటికి హ్యుమానిటీ, మొరాలిటీ అనే థీమ్స్లోకి డీల్ చేస్తూ వెళ్తుంది. టు బీ ఫ్రాంక్, సిరీస్ నాకు ఓకే, పర్లేదు, యావరేజ్గానే అనిపించింది. ఎందుకంటే ఇంకా బోల్డ్ అండ్ రీజన్స్ ఉన్నాయి. లైక్ మీకు ఎపిసోడ్స్ చాలా ల్యాగ్గా అనిపిస్తుంటాయి. లైక్ మన తెలుగు సీరియల్లో ఎలా ఉంటుందో అలాంటి ప్రొసీడింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బట్ నాట్ ద ఎంటైర్ సిరీస్ ఈజ్ లైక్ దట్. ఎండ్కి వచ్చేటప్పటికి లాస్ట్ ఎపిసోడ్ అనేవి మాత్రం ఎమోషనల్ వైజ్ చాలా చాలా బాగా అనిపించాయి. బట్ అదే సేమ్ మీరు ఎండ్కి వెళ్ళిపోతున్నప్పటికీ అది చాలా ప్రెడిక్టబుల్గా అయిపోవడం, క్యారెక్టర్స్కి వాళ్ళకి మోటివ్స్కి ఎటువంటి క్లారిటీ లేకపోవడం అలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం సిరీస్ వాళ్ళు అనుకునే స్ట్రక్చర్లో రావడం కోసం చాలా కన్వీనియన్స్ని తీసుకున్నట్టు నాకు అనిపించింది. సో దట్స్ మీన్ అండ్ మైనస్ ఫర్ దిస్. సీజన్ 1, 2 చూసిన వాళ్ళకి సీజన్ 3 చాలా తక్కువగా ఉన్నట్టు ఉంటుంది. నాకు సీజన్ 2 కూడా చాలా నచ్చింది యాక్చువల్లీ. బట్ సీజన్ 2ని ఎక్కడైతే స్టాప్ చేశారో అది మంచి క్లిఫ్ హ్యాంగర్ లాగా అనిపించింది. బట్ సీజన్ 3 అలా కిందకి వెళ్ళిపోతూనే ఉంటుంది. బట్ లాస్ట్ మూమెంట్స్లో కొంచెం బాగానే డ్రైవ్ చేశారు అనిపించింది. సో గోయింగ్ ఫర్దర్లీ, ఒకటైతే విఎఫ్ఎక్స్ ఇష్యూస్ అయితే నాకు అంతేం అనిపించలేదు. బట్ ఇన్ 1 ఎపిసోడ్ అక్కడ స్పాయిల్స్ ఇవ్వట్లేదు, ఒక రోప్ ఉంటుందన్నమాట, అది మాత్రం క్లియర్గా ఎవిడెంట్గా కనిపిస్తుంది, అది విఎఫ్ఎక్స్ చేసినట్టు. లైక్ అంత సెట్స్ గ్రాండియర్ మనకి ఫస్ట్ 2 సీజన్స్లో చూసినంత గ్రాండియర్గా థర్డ్ సీజన్లో నాకేం అనిపించలేదు అనమాట. అండ్ ఆల్సో ది గేమ్స్ కూడా ఫస్ట్ 2 సీజన్స్లో వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి ఆడినట్టు అలా కనిపించింది. థర్డ్ సీజన్లో నాకు ఎందుకో అంత బాగా డీల్ చేసినట్టు అనిపించలేదు. గేమ్స్ అనేవి అంత మరి చాలా ఎఫర్ట్లెస్గా ఆడేస్తున్నారు, చాలా ఈజీగా అయిపోతున్నట్టు అనిపించాయి అనమాట. కమింగ్ టు ద మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ బాగానే ఉన్నాయి. బట్ మనకి సీజన్ 1లో ఉన్న ఈ ట్రాక్ కానీ ఆర్ సీజన్ 2లో ఉన్నట్టు ఈ ట్రాక్ కానీ ఇలాంటి ఐకానిక్ ట్రాక్స్ అనేవి ఏవి మనకి సీజన్ 3లో కనిపించలేదన్నమాట. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, అందరూ బాగానే చేశారు. బట్ ఐ డింట్ ఫెల్ట్ ఎనీ ఎమోషన్ విత్ దట్ అనమాట. లైక్ చనిపోతున్నా కూడా మనకి ఫస్ట్ 2 సీజన్లో చూస్తే అయ్యో వీరు చనిపోతున్నారని బాగా ఎంపతి కలుగుతుంది. కానీ సీజన్ 3లో అలాంటివి ఏమీ జరగలేదు. సో పర్ఫార్మెన్సెస్ బాగున్నప్పటికీ ఎమోషనల్ వైజ్గా అవంతా మనకి కనెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ 2 సీజన్స్తో పోలిస్తే దీని బార్ అనేది చాలా తక్కువలోనే ఉంది, అదైతే నేను పక్కాగా చెప్పగలను. అండ్ ద ఎండింగ్ కూడా అంత ప్రాపర్గా అనిపించలేదు. అంటే క్యారెక్టర్ మోటివ్స్ కరెక్ట్గా ఎండింగ్ అనేది లేదనమాట. ద ఎండింగ్ వాజ్ కైండ్ అబ్నార్మల్. బట్ వీళ్ళేదో పెద్దగా యూనివర్స్ ప్లాన్ చేస్తున్నారని విన్నాను. అది నిజమైతే ఓకే, దే ఆర్ ప్లానింగ్ సంథింగ్ వెరీ బిగ్. ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే, తీసి పట్టేసే సిరీస్ అయితే కాదు. మీరు ఒకవేళ ఫస్ట్ 2 చూస్తే థర్డ్ పక్కాగా చూడండి. మరీ బాగాలేదని కాదు, బట్ ఓకే, కీప్ యువర్ బార్లో, కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్లో, మీకు నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కమింగ్ టు ద రేటింగ్, ఐ విల్ గివ్ ఇట్ అరౌండ్ 2.75 out of 5. Finally, thank you for watching the video. If you like the video, please consider liking the video. ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే ప్లీజ్ డోంట్ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ commenting. And consider subscribing my channel for more reviews. Thank you.